హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన వీడియో చేసుకోబోతున్నాము. ముఖ్యంగా ఇస్రో వాళ్ళు యువికా 2026 అప్లికేషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అంటే యువికా అంటే యువతకి, అంటే 9వ తరగతి చదివే విద్యార్థులకి అంతరిక్ష జ్ఞానం మీద ఇంట్రెస్ట్ని కలిగించడం కోసం, దానిలో పరిశోధన రంగం వైపు రాణించడం కోసం చేసుకునే కార్యక్రమం ఇది. దీంట్లో ముఖ్యంగా 9వ తరగతి అంటే 2026 జనవరి 1 8th క్లాస్ 9 చదివే పిల్లలు, 9వ తరగతి చదివే పిల్లలు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని స్కూళ్ళలో 9వ తరగతి చదివే పిల్లలు దీనికి ఎలిజిబుల్. దేశంలో అన్ని 9వ తరగతి విద్యార్థులకు దీంట్లో అవకాశము. అంతరిక్ష శాస్త్రంపై అవగాహన, మరింత సమాచారము దీంట్లో కల్పిస్తారనమాట. దీంట్లో ముఖ్యంగా రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది పిల్లలకి. అంటే ఇస్రో కేటాయించిన, అంటే సెలెక్ట్ చేసిన కొంటుల్లో పిల్లలకి రెసిడెన్షియల్ కల్పించి అంతరిక్ష జ్ఞానం మీద, సైన్స్ పట్ల, పరిశోధన పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి, ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళని భావి భారత శాస్త్రవేత్తలు తీర్చిదిద్దే కార్యక్రమం అనమాట. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ సబ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. ఫిబ్రవరి బహుశా 28 నుంచి స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా దీంట్లో 8వ తరగతి మార్కులకు 50% వెయిటేజ్ ఇస్తున్నారు. అంటే మనం స్కూళ్ళలో పిల్లలు 8వ తరగతిలో సాధించిన మార్కులకి 50% దీనికి వెయిటేజ్ ఇస్తారనమాట. అంటే దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అప్లై చేసిన అందరికీ అవకాశం రాకపోవచ్చు. వాటిలో వెయిటేజ్ ప్రకారం ఎలా మార్కులు ఇస్తారంటే 8వ తరగతి చదువుల మార్కులకి 50%, ఆన్లైన్ క్విజ్ 10% వెయిటేజ్ ఇస్తారు. నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థులు స్పేస్ సైన్స్ క్లబ్లో ఉంటే 5% వెయిటేజ్ ఇస్తున్నారు. నెక్స్ట్ రాష్ట్ర, జాతీయ వక్తృత్వ పోటీల్లో 10% వెయిటేజ్ ఇస్తున్నారు. నెక్స్ట్ విధంగా ఎన్సీసీ స్కౌట్ విద్యార్థులు ఉంటే వాళ్ళకి 5% కూడా వెయిటేజ్ ఇస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా విద్యార్థులకి సైన్స్ పట్ల అవగాహన కల్పించి, నెక్స్ట్ అంతరిక్ష జ్ఞానం మీద అవగాహన కల్పించి దాంట్లో మంచి ఫలితాలు సాధించే విధంగా గవర్నమెంట్, ముఖ్యంగా ఇస్రో వాళ్ళు దీన్ని కార్యక్రమం చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల వారికి ముఖ్యంగా 20% వెయిటేజ్ ఇస్తున్నారు. మార్చి 31 వరకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. బహుశా ఏప్రిల్ 20 నెలాఖరికి సెలక్షన్ లిస్ట్ వస్తుంది. మే నెలలో ఆ సెలవుల పిల్లలకి రెసిడెన్షియల్ అవకాశం కల్పించి వాళ్ళకి సైన్స్, అంటే అంతరిక్ష జ్ఞానం మీద అవగాహన కల్పించడం, అంతరిక్ష పోటీల్లో పాల్గొనాలు చేయడం, శాస్త్రాలు, అంటే ఈ అంతరిక్షంలో ఈ ర్యాకెట్ లాంచింగ్ కానీ వాటి మీద కానీ అవగాహన కల్పించి, ఇంట్రెస్ట్ కల్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకొని దీంట్లో ప్రకారం వెయిటేజ్ ఇస్తున్నారు, దాన్ని అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది గవర్నమెంట్ స్కూల్లో కాకుండా అన్ని స్కూల్లో, ఏ స్కూల్లో అయినా కూడా 8వ తరగతి కంప్లీట్ అయిపోయి 9 చదువుతూ ఉన్న విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. యువికా 2026 కార్యక్రమం చాలా అతి ముఖ్యమైనది, చాలా పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగించే కార్యక్రమం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.